హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి, మనము టమాటా రసం అయితే తయారు చేస్తున్నామండి. చాలా బాగుంటుందండి ఈ రసము. చూడండి, టమాటా రసంకు కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను పెట్టేసిన. చూడండి, ఒక 5-6 టమాటాలు అయితే తీసుకున్నాను నేను. ఈ రసం వచ్చేసి 5-6 మంది తినొచ్చండి. 5-6 టమాటాలు ఇలానే తీసుకున్నా. ఏం కాదండి, తొట్టుములు లేకుంటే ఇలా తీసుకోండి. నేను మళ్ళీ పైన పొట్టు తీసేస్తాను. ఈ పొట్టు తీసేయటం వల్ల ఉడికించుకొని గ్యాస్ స్టవ్లు అనేది రాదండి. పొట్టు తీసేస్తాయి ఉడికిచ్చేసి. నేను చూడండి 6 టమాటాలు తీసుకున్నా. ఇలాగా 2 కప్పులు టమాటాలు తీసుకున్నానండి. చింతపండు ఇంత తీసుకున్నా, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాం. మీకు పులుపుకి తగినంత మీరు తీసుకోండి, ఏం లేదు. ఈ ఉడికినాక ఈ ఉడికి వాటర్లో ఇది వేద్దాము. సాంబార్ పొడి అండి ఇది. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు సాంబార్ పొడి ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు వీడియో పెడతానండి. ఇది సాంబార్ పొడిలో కొంచెం స్పైసీ తక్కువ ఉంటుంది కాబట్టి పక్కన కారం వేసినా పిల్లలు తింటారని నేను తక్కువ వేస్తా. కళ్ళుప్పండి, కొంచెం పసుపు వేసుకున్నా. చూడండి సాంబార్ పొడి. ఇంకా ఇది వచ్చేసండి ఆవాలు, జీలకర్ర, మెంతులు కంపల్సరీ వేసుకోవాలండి ఈ రసంలో. చాలా బాగుంటుంది. చూడండి, నాకు చాలామంది బిర్యానీ ఆర్డర్ ఇస్తారు కదా కస్టమర్స్. నేను ఎంత బిర్యానీ చేసినా కూడా అక్క మీరు చేసే రసం అయితే బాగుంటుంది, కొంచెం వైట్ రైస్ చేసి రసం అయితే పక్కన ఇవ్వండి, కొంచెం చెయ్యండి అంటారండి కస్టమర్స్. చూడండి, ఇలా చేసుకొని చాలా బాగుంటుంది. మెంతులు వేసుకోవాలి. మీకు ఇంకా కావాలనుకుంటే ఇంగువ కూడా కొంచెం వేసుకోవచ్చండి తాలింపులు వేసుకున్నప్పుడు. చూసారు కదా, ఇంగువ కూడా కొంచెం వేస్తాను నేను. కొంచెం టేస్ట్ అండి, ఇంగువ మెంతులు పడితే టేస్ట్ హెల్త్కి కూడా మంచిది, అరుగుదలకి కూడా చాలా మంచిదండి. ఇంకొచ్చేసండి ఇది కొత్తిమీర, మీకు తెలిసిందే కదా. కొంచెం కరివేపాకు, తాలింపుకి వట్టిమిరపకాయలు, కచ్చపచ్చ దంచుకున్న. చూడండి, వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్దది ఆనియన్స్ తీసుకున్నా. రండి ఇంకా మనము ఈ ఉడికిచ్చేసుకోవాలండి. ఇలా మనము ఒక గిన్నెలో వేసేసుకొని ఈ ఉడికినంత వరకు వాటర్ వేసుకుందాం. మరి ఎక్కువ ఏమి లేదు, ఈ కుక్ అయితే సరిపోతుంది. మనం పైన పొట్టి తీసేదానికి ఇంకా స్టవ్ మీద పెట్టుకొని ఉడికిచ్చేసుకుందామండి. రసం రెడీ చేసుకోవాలి కదా. చూడండి, ఇలా పొయ్యి మీద పెట్టేసుకున్నా కదా, నేను స్టవ్ మీద పెట్టేసుకొని తొందరగా ఉడుకుతుంది. కొంచెం మూత పెట్టేసుకుందామండి. ఇలా చూద్దామండి. చూసారు కదా, టమాటాలు ఇలా కుక్ అవ్వాలి. దానిపైన పొట్టి తీసేసి మనం మిక్సీలో వేసుకోవచ్చు. కావాలనుకుంటే మీ ఇష్టం అండి, అలా కూడా చేసేసుకోవచ్చు, ఏం లేదు. ఇప్పుడు మనం చింతపండు నానేదానికోసము కొంచెం వాటర్ దీంట్లో అయితే వేసుకుందాము. చూడండి, ఎప్పుడైనా మనము వేడి యూజ్ చేసేటప్పుడు ప్లాస్టిక్ గిన్నెలు అయితే అస్సలు యూజ్ చేయకూడదు. నేను ఓన్లీ చీపించేదానికి కూల్గా కట్ చేసి చీపిస్తానండి. వేడిదైతే కర్రీకి కానీ మనము కర్రీది కానీ వేడి నీళ్ళు వేసేటప్పుడు మనం గాజీ పెట్టుకోవాలా, పింగాలి పెట్టుకోవాలా, లేదంటే స్టీల్ పెట్టుకోండి, ఏం నష్టం లేదు. ప్లాస్టిక్లో అయితే అస్సలు పెట్టుకోవద్దు. నేను ఇప్పుడు ఈ చింతపండు దీంట్లో పెడతా. ఎందుకంటే మనము వాటర్ వేసి కొంచెము నానుతుందండి ఈ టమాటాలు కూలేయడం కొంచెం. ఇలా చూసారు కదా, చింతపండు నానేది. ఈ పొయ్యి కూడా గాజుదైతే తొందర తీసేసుకోండి. నేను పెట్టినానని మీరు కూడా పెట్టొద్దు. కొన్ని మనము టిప్స్ పాటించాలండి. ఎందుకంటే గ్యాస్ దగ్గర చాలా డేంజర్ కాబట్టి. ఇది పెద్ద మనకి వంట అంటేనే పెద్ద లోయ లాంటిది, తెలుసు కదండి ఆడవాళ్ళకి అందరికీ. చూడండి, ఇలా ఇంకొంచెం ఉడకనిద్దాము. అప్పుడు మనకి స్కిన్ ఎలాగంటే వచ్చేస్తుంది, ఇంకొంచెం ఉడికితే వచ్చేస్తుంది. ఇది అప్పుడు మన పొట్టి తీసి పక్కన పారేద్దామండి. మీకు నచ్చితే వేసుకోండి. అది తీయటం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మెడిసిన్ వల్ల తయారవుతాయి కదండి. దానిపైన స్కిన్ తీసేసినామంటే లోపల గుజ్జు మనకి సరిపోతుంది. ఇంకొంచెం పెడతాము, చూద్దామండి. ఇంకా కంప్లీట్గా మనకైతే ఉడికిపోతుంది. చూసారు కదా, ఇలానే మన స్టవ్ పెట్టేసి మరి కొంచెంసేపు ఉండియాలి కదండి, వేడి ఉంది కదా. ఇలా కొంచెంసేపు రెస్ట్ ఇచ్చేద్దాము. కూల్ అయితే మిక్సీకి కొడదామండి. చూడండి, మనము టమాటాలు కూడా కూల్ అయిపోయినాయి మనకి. చూసారు కదా ఎంత ఈజీగా. ఈ వాటర్ దీంట్లో తీసుకుందాం పక్కకి. చూడండి, ఈ వీడియోస్ క్లిక్ చేయకుండా చూడండి. అందరూ చేస్తారండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నేను. చూడండి, చింతపండు రసము తీసి పక్కన పెట్టేసుకున్నాను నేను, ఎంత కావాలనేది. ఇది టమాటాలు ఉడికిన వాటర్. ఇప్పుడు ఇలా మిక్సీ తీసుకొని మనం చూడండి, ఇలా అంటే పొట్టు వచ్చేస్తాను. చూసారు కదా, సింపుల్గా చేతిలోకి వచ్చేస్తుంది. అలా ఉడికిపోయిందంటే మనకి పక్కన తీసేసుకుందాము. ఇలా అన్నీ ఇలా తీసేసుకున్నామంటే మనం చూడండి ఇలా ఎంత ఈజీగా వచ్చేస్తుందో కదా పొట్టు మనకి. చూడండి, ఇలా మీకు కావాలంటే వేసుకోండి, పొట్టుతో వేసుకోండి, ఏం లేదు.
నాకైతే ఇష్టం ఉండదండి, నేను తీసేస్తా. ఇలా చేయటం వల్ల టేస్ట్ కూడా వస్తుంది, మనకి ఏమి ఇబ్బంది కూడా ఉండదు, గ్యాస్ ట్రబుల్ ఉండదు. ఇలా మీకు తొందరగా కావాలి, ఉడకాలి, ఏంటంటే మనకి కూల్ అవ్వలేదు, లేట్ అవుతుంది అనుకునే వాళ్ళు ఉడికిచ్చేసుకునే వెంటనే ఇందులో ఉడికిన వాటర్ పక్కకు తీసేసి మన ఫ్రిడ్జ్లో ఉంటుంది కదండి, కూల్ వాటర్ వేసుకొని చల్లబెట్టుకోండి. ఆ ముక్కలు కూడా మీకు ఇంకా తొందరగా అయిపోతుంది. చూసారు కదా, ఇవి మిక్సీకి వేసుకుందాం రండి. ఇప్పుడు మనం చూడండి, టమాటా ప్యూరీ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసి ఏం పరేయద్దండి, ఇది ఉంది కదా, ఈ ప్యూరీ ఇలా వేసేసుకోవాలి. కొంచెం కొన్ని ముక్కలు ఉన్నాయి, ఆడ ఏం కాదు. అది ఉడికేటప్పుడు మనకి కొంచెం పంటికి అయితే తగులుతుంది. ఈ వాటర్ కూడా ఇలా వేసేసుకుందాం. ఈ మనం ముందు వడకట్టి తీసుకునియే కదండి. ఇప్పుడు దీంట్లోనే మనము చింతపండు రసం వేసుకుందాం. అందాజుగా నాకు తెలుసు కాబట్టి నేను ఎంత కావాలంటే అంత వేసుకుంటా. మీకు ఎంత పతలాగా కావాలంటే అంత పతలాగా వేసుకోండి రసం. ఇప్పుడు సాంబార్ పొడి, కారము నేను 2 స్పూన్లు వేసుకున్నానండి. మనం రైస్ తింటాం కదా, అది స్పూన్తో సాంబార్ పొడి. మీకు ఇంట్లో లేదనుకుంటే రెడీమేడ్ వేసుకోండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇలానే చేసుకోండి, టేస్ట్ అనేది సూపర్ వస్తుందండి. హోటల్ మించిన టేస్ట్ ఉండలేనట్టుగా అయితే ఉంటుందండి ఈ రసం. చూడండి, ఇలా కొంచెంమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇవన్నీ తాలింపులు వేసేసుకున్న తర్వాత ఈ రసం దాంట్లో వేసుకొని ఉడికించుకుంటారండి. కాదండి, ఇదంతా ఉడికిచ్చేసినాక లాస్ట్ మనం ఇది ఉడికిపోయిన తర్వాత తాలింపులు డైరెక్ట్ ఇందులో వేసుకొని మూత పెట్టేసుకోవాలి, బయటికి పోకుండా ఆ పొగ అనేది. అప్పుడు దీనికి రసానికి టేస్ట్ అనేది బాగా వస్తుంది. కొంచెం కొత్తిమీర వేసుకుందాము, పచ్చిది కొంచెం కరివేపాకు వేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకోండి. ఇది మనం గిన్నె మిక్సీ కొట్టిన, ఇది నాకు 3 గ్లాసులు ఉంటుందండి జగ్గు. ఎంత వేసుకోండి, ఏం లేదు, మీ ఇష్టం. ఇలా వేసేసుకొని మనము బాగా మరిగే చేసుకున్నాక చూడండి, నేను ఈ గిన్నెకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా మనకి ఒక 2 నిమిషాలు బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయితే రండి, స్టవ్ మీద పెడదాం. అప్పుడు తాలింపులు పక్కన వేసేసుకుందాం. చూడండి, ఇలా మనము మళ్ళీ స్టవ్ మీద తెచ్చి పెట్టేసుకున్నాం కదా. ఇది 3-4 పొంగులు వచ్చిందంటే మనం తాలింపు వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టేసుకోవాలండి. ఇలా అంతా రెడీ చేసుకున్నాక తాలింపు వేసి అయితే అస్సలు చేసుకోకూడదు, టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఈ టేస్ట్ చూడండి, మీరు చేసే టేస్ట్ చూడండి. అందరూ బాగానే చేస్తారు, కాదండి. మీరు చేసే టేస్ట్ నేను ఎలా చూస్తాను, నేను చేసేది కూడా మీరు కూడా అలానే చూడండి, అర్థమైపోతుంది మీకు టమాటా రసం ఎలా ఉంటుంది అనేది. చూసారు కదా, ఇలా కొంచెము మరగనిద్దాం, మూత పెడతాం. చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడేనండి పొంగు వచ్చేదానికి రెడీ అవుతుంది. మనం ఈ లోపల మనం ఇక్కడ కడాయి పెట్టేసుకుందాం. తాలింపు వేసుకోవాలి కదా చారుకి. నేను షార్ట్లో అయితే చిక్కుడుకాయల తాలింపు పెట్టానండి. ఇది ఫుల్ వీడియో పెడతానా. ఇలా చిక్కుడుకాయల తాలింపు చేసుకొని రసం చేసుకున్నారంటే సూపర్ ఉంటుంది. రండి, ఇంకా ఆయిల్ వేద్దాం దాంట్లో. ఇక్కడ చూడండి, ఇలా పొంగాలి. ఇలా 2-3 పొంగులు వచ్చినాక మనము లోలో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలన్నా ఇలా బాయిల్ కెరలాలండి రసము. అప్పుడు దానికి టేస్ట్ వస్తుంది. కొంచెం సిమ్లో పెడదాము. ఇక్కడ మళ్ళీ తాలింపు వేసుకోవాలి కదా మనము. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు మనము ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసుకుందాం. ఇలా చిట్టుపట్టమనాలి. ఇలా చిట్టుపట్టమన్నప్పుడు మనము ఏం చేయాలంటే చూడండి, ఇంగా కొంచెం వేసుకోవాలి. మీకు వద్దనుకుంటే ఏం లేదండి, స్లిప్ చేసేసుకోండి. అది వేయటం వల్ల మనకి ఆరోగ్యానికి కూడా మంచిది, అరుగుదలకి టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదా, ఇది ఎట్టా కెరులుతుందో రసం ఒక పక్కని. ఇంక ఇవన్నీ వేసేసుకుందామన్నా. కరివేపాకు, తెల్లగడ్డలు, ఆనియన్స్ మీకు తెలిసిందే కదా. కొత్తిమీర కొంచెం లాస్ట్లో వేద్దాం. చూడండి, ఇలా ఎంత సువాసన వస్తుందండి ఇలా చారు మరుగుతుంటే. ఏందో అనుకుంటాం కానండి, ఈ వంటలు పెద్ద మనకు ఒక కొండను మోసినట్టు, చాలా కష్టము. చూసారు కదా, ఇలా కొంచెం ఫ్రై అవనిద్దాము.
చూడండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది కదా, నేను మిరపకాయలు ఇలానే వేసేస్తాను. కావాలంటే తుంచుకొని వేసుకోండి. నేను ఒక్క చేత్తో చెల్లి పట్టుకొని ఒక్క చేత్తో చేస్తున్నానండి. చూసారు కదా, ఇవి అయితే మనకు రెడీ అయిపోయినాయి. రసం కూడా చూడండి అలా పొంగులు 2 నిమిషాల వరకు ఉడకాలండి. అంతేగాని మనం తాలింపు వేసుకొని ఈ రసం వేసి ఉడికిన తర్వాత దీంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా పోతుంది, మెత్తబడిపోతుంది. కాబట్టి మనకి టేస్ట్ అనేది తక్కువ వస్తుందండి, స్మెల్ అయితే ఎక్కువగా రాదు. చూడండి నేను తాలింపులు కట్టేసిన, రసం కూడా కట్టేసిన. చూడండి 2 క్లోజ్ చేసేసిన కదా. ఇప్పుడు చూపిస్తారండి మీకు ఈ తాలింపులు మనం ఇలా తీసేసుకొని ఇలా అలా రసంలో వేసేసుకొని మనము వెంటనే ఇలా మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకున్నామంటే మనకి ఆవిరి అనేది పోదు. 1 నిమిషం ఇలా పెట్టేసి నేను మీకు గిన్నెలో వేసి చూపిస్తాను. చూడండి 1 నిమిషం అయింది కదా, నేను ఇప్పుడు మీకు బౌన్లోకి సర్వ్ చేసి చూపిస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, టమాటా రైస్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇలా మనము చిక్కుడుగాయల తాలింపు కానీ ఏదైనా కానీ రెడీ చేసుకొని ఇలా మనము టమాటా రైస్ చేసుకున్నామంటే ఎంత రైస్ అన్నా తినేస్తామండి. చూసారు కదండి, నేను చేసిన టమాటా రైస్ కనుక మీకు నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ అండి.